శ్రీ మహాగణాధిపతయే నమః. మిత్రులందరికీ జై శ్రీరామ్. ఇప్పుడు మనం విశాఖపట్నంలో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క టెంపుల్ చూడబోతున్నాం. అమ్మవారంట కొల్హాపురే మహాలక్ష్మి అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాల్లో ఉన్న మహాలక్ష్మి శక్తిపీఠం కన్నా ముందు వెలిసిన అమ్మవారంట. ఈ కనక మహాలక్ష్మి అమ్మవారికి ఎడం చేయి ఉండదు, కానీ ఎంతటి కరుణాస్వరూపిణి అమ్మవారు. ధనుర్మాసంలో ఉత్సవాలు అమ్మవారికి చేస్తూ ఉంటారు. 2 కళ్ళు చాలు, అంత వైభవంగా చేస్తూ ఉంటారు. అదేవిధంగా అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవటం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, అమ్మవారి యొక్క స్థల పురాణం ఏంటి అనేది మొత్తం ఇంకో వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో మాత్రం అమ్మవారి యొక్క దేవాలయం ఎలా ఉంటుంది, ఆ దేవాలయ ప్రాంగణంలో ఏ దేవతలు ఉంటారు, అలాగే అమ్మవారి యొక్క అష్టలక్ష్మి స్వరూపము, అమ్మవారి యొక్క వృక్షము కదంబ వృక్షము, అమ్మవారు మకర తోరణం, అలాగే అమ్మవారు వెండి కవచంతో అలంకరించి ఉంటుంది. అదేవిధంగా అమ్మవారికి జరిగే సేవలు మరియు ఆలయం యొక్క టైమింగ్స్ ఇలాంటివన్నీ తెలుస్తూ ఉంటాయి. ఈ వీడియోలో మాత్రం దేవాలయ దర్శనం చేసుకోండి. వచ్చే వీడియోలో మాత్రం అమ్మవారి యొక్క స్థల పురాణం గురించి, అమ్మవారి యొక్క మహిమల గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో మాత్రం దేవాలయ దర్శనం చేసుకుందాం, పదండి. కొత్త రోడ్ నుంచి అమ్మవారి యొక్క దేవాలయంకి వెళ్ళే మార్గంలో ఉన్నాం. చూడండి, అమ్మవారి యొక్క దేవాలయం ముఖ ప్రాంగణం. అలా కొంచెం ముందుకు వెళ్తే అమ్మవారి యొక్క దేవాలయం వస్తుంది. ఇక్కడ అమ్మవారు స్వయంగా వెలిసారు. పార్ట్ 2లో అమ్మవారి యొక్క స్థల పురాణం తెలుసుకుందాం. ఇప్పుడు మాత్రం దేవాలయ దర్శనం చేసుకుందాం, పదండి. అమ్మవారి యొక్క దేవాలయంకి వెళ్ళే మార్గంలో ఇలా చాలా షాప్స్ ఉంటూ ఉంటాయి. క్షీరం అంటే పాల ప్యాకెట్ కానీ ఏమైనా తీసుకుంటే అమ్మవారిని స్వయంగా మన చేతులతో మనమే అభిషేకించుకోవచ్చు. ముందుగా చింతామణి గణపతి ఆలయం, అమ్మవారి యొక్క ఆలయం ఎదురుగానే ఉంటుంది. ఎందుకంటే ఆదవ పూజ్యో గణాధిప. అలాగే అమ్మవారి యొక్క దర్శనం వేళలు తెల్లవారుజామున 6:15 నుంచి 12:30 వరకు, తర్వాత మళ్ళీ 1 గంట నుంచి 6 వరకు, మళ్ళీ 6:30 నుంచి 9 వరకు ఉంటుందంట దేవాలయం. అక్కడ బోర్డులో ఉంటుంది చూడండి. ఇది అమ్మవారి యొక్క దర్శనంకి వెళ్ళే మార్గము. అలాగే అమ్మవారి యొక్క మండపం, అమ్మవారు అక్కడ చూడండి బావి ఉంది, ఆ బావిలోనే ఉద్భవించారు. అమ్మవారితో పాటు శ్రీచక్రం, అష్టలక్ష్మిలు అంటే 8 లక్ష్మీ అమ్మవార్లు ఉంటారంట. దేవాలయ ప్రాంగణంలో అమ్మవారి యొక్క లక్ష్మీమూర్తులు దర్శనం చేసుకోండి. అలాగే ఉత్సవ విగ్రహం, అమ్మవారి యొక్క మార్గశిర మాసంలో ఉత్సవాలు చేస్తూ ఉంటారు అమ్మకి. చూడండి, బంగారు విగ్రహం అమ్మవారి యొక్క దేవస్థానంలో. అదేవిధంగా అమ్మవారి యొక్క అష్టలక్ష్మి స్వరూపాలు, అష్ట అంటే 8 లక్ష్మీ అమ్మవారు. అదేవిధంగా అమ్మవారి యొక్క మూర్తి ఇక్కడ అమ్మవారితో పాటు బావిలో ఉద్భవించిన శ్రీచక్రము. అదేవిధంగా ఇంత పెద్ద దేవాలయం అయినా అమ్మవారికి పైకప్పు ఉండదు. ఏ దేవాలయంలో అయినా పైకప్పు ఉంటుంది, కానీ ఈ దేవాలయంలో అమ్మవారికి పైకప్పు ఉండదు. అలాగే కుడి చెయ్యి కూడా ఉండదు. ముందుగా ఎరుకుమాంబ అమ్మవారికి శిరస్సు లేకుండా చూసాం. ఇదొక విశాఖపట్నంలో ఇదొక ప్రత్యేకత. చెయ్యి లేకుండా ఉంటుంది అమ్మవారు, కుడి చెయ్యి లేకుండా, ఎడం చెయ్యి లేకుండా ఉంటుంది. కానీ ఆ తల్లి ఎంత కరుణాస్వరూపిణి. ప్రతి ఒక్క భక్తుడు అమ్మని స్పృశించి అభిషేకం చేయొచ్చు. చూడండి, భక్తులందరూ ఎలా అభిషేకిస్తున్నారు. ఇలాగే అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని బయటికి వెళితే కదంబ వృక్షము, అమ్మవారికి జరిగిన ప్రత్యేకమైన అలంకారాలు అంటే ధనుర్మాసం మార్గశిరం మాసంలో జరిగే అమ్మవారికి ఉత్సవాలు, లక్షవారం నాడు, అలాగే నవరాత్రుల్లో జరిగిన ఉత్సవాలలో కొన్ని చిత్రాలు. ఇలా అమ్మవారి యొక్క దర్శనం చేసుకుంటూ అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలకు పాత్రలు అవుతారని కోరుకుంటూ ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తారని, అలాగే లైక్ చేసి కామెంట్ చేస్తారని, మీకు తెలిసిన దేవాలయం వీడియో చేయమని కామెంట్లో తెలపండి. అదేవిధంగా ప్రతి ఒక్క మిత్రుడు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ని అందిస్తారని కోరుకుంటూ మిత్రులందరికీ జై శ్రీరామ్. తప్పనిసరిగా వైజాగ్లో వచ్చినప్పుడు ఈ కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క దర్శనం చేసుకోండి. మిత్రులందరికీ జై శ్రీరామ్.